Next topic, pipeline hazards or pipeline conflicts or pipeline performance. The pipelined processor completes processing of one instruction. Processor ఏం చేస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసింగ్ చేస్తుంది ఇన్ ఈచ్ క్లాక్ రేట్. అంటే ఒక్కొక్క ఎలా అంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ యాడ్ R1, R2 అని ఉందనుకోండి. దిస్ ఈజ్ ది వన్ ఇన్స్ట్రక్షన్. దిస్ షుడ్ బి ప్రాసెస్డ్ బై ది ప్రాసెసర్. ఎలా అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎలా చేస్తుందంటే ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 4 సెగ్మెంట్స్. దట్ ఈస్ ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ రైటింగ్. సో ఇవన్నీ కలిపితే దట్ ఈస్ ది వన్ ప్రాసెసర్, వన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఇది ఒక క్లాక్ సైకిల్లో అవుతుంది, ఇది ఇంకొక క్లాక్ సైకిల్లో, ఇది ఇంకొక క్లాక్ సైకిల్లో, ఇది ఇంకొక క్లాక్ సైకిల్లో. మొత్తం 4 క్లాక్ సైకిల్స్ పడతాయి టు ఎగ్జిక్యూట్ అండ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ యాడ్ R1, R2. ఇన్ ఈచ్ క్లాక్ సైకిల్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ద రేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 times. ఎందుకంటే 4 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 times ఆఫ్ సీక్వెన్షియల్ ఆపరేషన్. సీక్వెన్షియల్ ఆపరేషన్ ఎందుకన్నామంటే ఇక్కడ డీకోడింగ్ చేయాలంటే ఫెచ్చింగ్ వాల్యూస్ తీసుకుంటాం, ఎగ్జిక్యూషన్ చేయాలంటే డీకోడింగ్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే ప్రీవియస్ వాల్యూస్, పాస్ట్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ 4 times ఆఫ్ sequential operation. For variety of reasons, one pipeline stages may not complete its processing task for a given instruction in allotted time. ఇక మనం చూసామనుకోండి, ఫస్ట్ అడిషన్ ఇన్స్ట్రక్షన్ చూస్తే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, రైటింగ్ ఇన్ని 1 క్లాక్ సైకిల్లో అయిపోయినాయి. టోటల్గా 4 క్లాక్ సైకిల్స్లో అయిపోయినాయి. అదే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సబ్ట్రాక్షన్ అనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్కి సమ్ 2 క్లాక్ సైకిల్స్ అనేవి ఎక్కువ పడుతున్నాయి కదా. దట్ ఈస్ డ్యూ టు సమ్ రీజన్స్ పైప్లైన్ అనేది మే నాట్ కంప్లీట్స్ ఇట్స్ టాస్క్ విత్ ఇన్ ద టైమ్. సో అలాంటి కేసెస్లో ఈ ఆపరేషన్ అనేది 2 seconds వెయిట్ చేసింది కదా, ద ఆపరేషన్ ఈజ్ స్టాల్డ్ ఫర్ 2 clock cycles. ఎనీ కండిషన్ దట్ కాజెస్ పైప్లైనింగ్ అంటే కంప్లీట్ ఎగ్జిక్యూషన్. ఎనీ కండిషన్ దట్ కాజెస్ పైప్లైన్ టు ఐడల్ టైమ్, సమ్ ఐడల్ పీరియడ్, ఐడల్ టైం ఉన్నప్పుడు ఆర్ స్టాల్ అయిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది హజార్డ్. హజార్డ్ అంటే ఏంటి అంటే విత్ ఇన్ అ టైంలో కాకుండా సమ్ ఎక్స్ట్రా టైం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది హజార్డ్ టు ది పైప్ లైన్. ఆర్ a pipeline hazard is a situation that prevents an instruction from executing during its designated clock cycles. ఇక్కడ మనకు 1 clock cycleనే అయిపోవాలి, దట్ ఈస్ ది డెసిగ్నేటెడ్ క్లాక్ సైకిల్. ఎగ్జిక్యూషన్కి ఒక క్లాక్ సైకిల్ అని తీసుకున్నాం, బట్ ఇక్కడ ఏంటి 2 clock cycles ఎక్కువ పడుతున్నాయి కాబట్టి దట్ మీన్స్ కావాల్సిన క్లాక్ సైకిల్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ ది pipeline hazard. There are 3 categories of hazards. First one is structural, next one data, third one control or branch or instruction hazard. First we'll see the structural hazard. Structural hazard, when 2 instructions require the use of the given memory or hardware resource at the same time. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చూసాక ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చూస్తే ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే లోడ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, దట్ ఈస్ లోడ్ ఎక్స్ ఆఫ్ R1, R2. హియర్ కన్సిడరింగ్ ది 4 stages మీన్స్ 4 stagesలో ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ చూస్తే లోడ్ ఎక్స్ ఆఫ్ R1 అంటే ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ R1 అంటే ఎక్స్ ప్లస్ R1 కదా, ఎక్స్ అనేది R1కి యాడ్ అవ్వాలి. దేర్ ఫోర్ మెమోరీ అడ్రస్ ఎక్స్ ప్లస్ R1 ఈజ్ కంప్యూటెడ్. ఈ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ స్టెప్ ఫెచ్చింగ్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది నార్మల్ ఇన్స్ట్రక్షన్, ఈ లోడ్ ఇన్స్ట్రక్షన్ అనేది సెకండ్ ఇన్స్ట్రక్షన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ లోడ్ ఇన్స్ట్రక్షన్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తాం. చేసినప్పుడు ఫస్ట్ ఫెచ్చింగ్ అవుతుంది, అంటే వాల్యూస్ని తీసుకుంటుంది ఎక్స్కి R1కి, నెక్స్ట్ డీకోడ్ చేస్తుంది ఇంటూ బైనరీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎక్స్ ప్లస్ R1 చేయాలి, దట్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ 2, దట్ ఈస్ ఇన్ ద 4th క్లాక్ సైకిల్. ఇక్కడ ఎక్స్ ప్లస్ R1 చేశాక వచ్చిన దాన్ని ఎక్కడ లోడ్ చేయాలి, R2లో చేయాలి. లోడ్ ఎక్స్ ఆఫ్ R1, R2 అంటే ఈ వాల్యూని ఇక్కడ లోడ్ చేయాలి. దట్ మీన్స్ then memory access takes place in clock cycle 5.
వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని ఒక లొకేషన్లో స్టోర్ చేయాలి కదా. దెన్ వీ హ్యావ్ టు యాక్సెస్ ది మెమొరీ. లైక్ సమ్ 1000 + 20 1020 ఉందనుకోండి. 1020లో ఫస్ట్ ఏం స్టోర్ చేయాలి, 15ని స్టోర్ చేయాలి. చేయడానికి విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ మెమొరీ. ఈ 1020లో 15 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, లోడ్ వాల్యూ ఇంటూ ది R2 కాబట్టి ఇన్ ద 6th clock cycle ఏమవుతుందంటే ద ఆపరెండ్ రీడ్ ఫ్రమ్ మెమొరీ ఈజ్ రిటర్న్ ఇంటూ రిజిస్టర్ R2. ఇక్కడ ఏదైతే 15 అనే వాల్యూ మెమొరీలో స్టోర్ అయిందో ఇప్పుడు దాన్ని ఎక్కడికి రైట్ చేయాలి, రిజిస్టర్ R2కి లోడ్ చేయాలి. దట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ది 6th clock cycle. Here R2 value is equals to 15 that takes place in the 6th clock cycle. Therefore instruction execution takes place 2 clock cycles. So instruction execute avvadaniki 2 clock cycles pattindi. That is cycle 4 and 5. Therefore pipeline to stall for 1 cycle. ఇక్కడ యాక్చువల్గా 4th clock cycleలో అయిపోవాలి, బట్ ఇట్ టేక్స్ 1 more cycle ఎక్స్ట్రా కాబట్టి ద పైప్ లైన్ అనేది ఐడల్గా ఉంది 1 more clock cycle. బికాస్ both instructions I2 and I3 required to access register file in clock cycle 6. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూస్తే డీకోడింగ్ అంటే ఫెచ్చింగ్, ఎగ్జిక్యూషన్ అంటే డీకోడింగ్, ఇక్కడ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ నాట్ అలౌడ్. దట్ ఈజ్ వై ఇక్కడ ఒక 1 clock cycle అనేది స్టాల్ చేసాము. దెన్ విల్ రైట్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ ది మెమొరీ. సో ఇక్కడ సేమ్ ఉండదు కాబట్టి ఒక క్లాక్ సైకిల్ని స్టాల్ చేసి ఇన్ఫర్మేషన్ I3 ఇన్ఫర్మేషన్ ఇక్కడ 7th clock cycleలో రైట్ చేసాము. ఈ స్టాల్ ఫర్ 1 cycle బికాస్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 6th clock cycleలో రైట్ చేయదు కాబట్టి ఒక క్లాక్ సైకిల్ స్టాల్ చేసి నెక్స్ట్ క్లాక్ సైకిల్లో రైట్ చేసాము. ఇఫ్ రిజిస్టర్ ఫైల్ హ్యాస్ 1 మెమొరీ, ఇక్కడ ఒకటే మెమొరీ ఉంది కాబట్టి మనం ఒకటేసారి 2 రైట్స్ చేయలేము. వీఆర్ యూజింగ్ ఒకటే మెమొరీ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయినాక రైట్ ఉందనుకోండి, ఫస్ట్ మెమొరీలో రాసాక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ఎరేజ్ చేసి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని రాస్తాం. థర్డ్ ఇన్స్ట్రక్షన్ కేసులో ఏంటి, ఈ వచ్చిన రిజల్ట్ని ఎరేజ్ చేసి థర్డ్ ఇన్స్ట్రక్షన్లో సమ్ వాల్యూ వచ్చింది అనుకోండి దాన్ని రాస్తాం. సో వీఆర్ యూజింగ్ ది సింగిల్ మెమొరీ బై ఓవర్ రైటింగ్ ది ప్రీవియస్ వాల్యూస్. అంటే ఇఫ్ రిజిస్టర్ ఫైల్ హ్యాస్ ఓన్లీ 1 మెమొరీ ఆర్ 1 హార్డ్వేర్ రిసోర్స్ దెన్ రిజిస్టర్ కాంట్ హ్యాండిల్ 2 ఆపరేషన్స్ ఎట్ వన్స్. ఒకటే మెమొరీ ఉంది కాబట్టి ఒకటేసారి ఇక్కడ 15 సపోజ్ ఇక్కడ 30 అనుకోండి, 2 ఒకటేసారి స్టోర్ చేయలేము. ఇఫ్ రిజిస్టర్ ఫైల్ హ్యాడ్ 2 ఇన్పుట్ పోర్ట్స్ దెన్ ఇట్ అలౌడ్ 2 సైమల్టేనియస్ write operation, then pipeline would not be stalled. Suppose if register ki 2 input ports ఉన్నాయి అనుకోండి, then it allows simultaneous write operations. Therefore pipeline అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. 2 instructions require the use of a given memory. ఇక్కడ ఈ 6th clock cycleలో 2 ఇన్స్ట్రక్షన్స్కి మెమొరీ రిక్వైర్డ్ ఉంది. దెన్ ఎట్ ఏ టైమ్ యాక్సెస్ చేయలేము. But only 1 instruction need to access memory for execution to store data while other instruction is being fetched. In the 6th clock cycle 1 instruction అనేది storing the data in the memory while other instruction is fetching. If instructions and data reside in the same memory, ఇక్కడ ఈ రాసిన ఇన్స్ట్రక్షన్ మెమొరీ అన్నీ సేమ్ దగ్గర ఉన్నాయి అనుకోండి, 1 ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది, డేటా అనేది డిలే అవుతుంది. ఓన్లీ ఐదర్ ఇన్స్ట్రక్షన్ అయినా డేటా అన్న ఏదైనా ఒకదాన్ని మాత్రమే మనం యాక్సెస్ చేస్తాం. దెర్ఫోర్ మెనీ ప్రాసెసర్స్ యూజ్ సపరేట్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా మెమొరీస్. అంటే ఇప్పుడు మెమొరీ ఉందనుకోండి, దానికి సపరేట్ ఇన్స్ట్రక్షన్ మెమొరీ ఉంటుంది, సపరేట్ డేటా మెమొరీ ఉంటుంది. ఎందుకు అంటే ఇలా పైప్ లైనింగ్లో ఎలాంటి స్టాల్స్, ఎలాంటి ఐడల్ టైమ్స్ ఉండద్దు అని. సో స్ట్రక్చరల్ హజార్డ్స్ అవాయిడెడ్ బై ప్రొవైడింగ్ సఫిషియంట్ మెమొరీ ఆర్ హార్డ్వేర్ రిసోర్సెస్ ఆన్ ప్రాసెసర్ చిప్ మీద సఫిషియంట్ మెమొరీ ఇచ్చినామనుకోండి, ఎలాంటి వెయిటింగ్ టైమ్స్, ఐడల్ టైమ్స్ ఉండవు. ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా
మెమొరీలో స్టోర్ అవుతూ ఉంటుంది వితౌట్ ఎనీ ఐడల్ టైమ్స్. దిస్ second one is data hazard. Data hazard is a situation in which pipeline is stalled because data to be operated on or delayed. The meaning ఏంటో we'll see with an example. Consider suppose a program contains two instructions I1 and I2. When program is executed in a pipeline, instruction I1 ఏంటి అంటే ఇది, I2 ఇది. Here assume A is equals to 5 అన్నాం అనుకోండి. వెన్ టూ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ కాన్కరెంట్లీ, రెండు ఒకటేసారి పర్ఫామ్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ 3 + 5 ఇక్కడికి 8 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 4 × 5 30 వస్తుంది, 20 వస్తుంది. రిజల్ట్ అనేది 4 × 5 20 వస్తుంది టు ది బి. బికాజ్ I2 ఎగ్జిక్యూషన్ బిగిన్ బిఫోర్ I1 ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. నార్మల్గా ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫెచ్చింగ్, నెక్స్ట్ డీకోడింగ్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ రైటింగ్. అదే దిస్ ఈజ్ ఫర్ I1. సెకండ్ ఇన్స్ట్రక్షన్కి ఏమవుతుంది, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. అంటే ఈ రైటింగ్ కాకముందే వీఆర్ పర్ఫార్మింగ్ ద నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ కాన్కరెంట్ అని రెండు ఎట్ టైం పర్ఫామ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ 4 × 5 20 వస్తుంది. బికాజ్ I2 ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది బిఫోర్ I1 కంప్లీటెడ్. బట్ వెన్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ గివెన్ ఆర్డర్, బట్ ఒక ఆర్డర్లో పర్ఫామ్ చేసాము అంటే ఫస్ట్ I1 అయిపోయినాక నెక్స్ట్ I2 చేసామనుకోండి, దెన్ 3 + 5 = 8 వస్తుంది. నెక్స్ట్ దట్ 8 ఈజ్ హియర్ కాబట్టి 4 × 8 = 32 వస్తుంది. దెన్ B = 32 వస్తుంది. వెన్ టూ ఆపరేషన్స్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్, ఇక్కడ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఒకదాని మీద డిపెండ్ అయినాయి కాబట్టి B = 32 వచ్చినాయి. దే మస్ట్ బీ పర్ఫార్మ్డ్ సీక్వెన్షియల్లీ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఒక కరెక్ట్ ఆర్డర్లో పర్ఫామ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. క్లాక్ సైకిల్ 1లో ఫెచ్చింగ్, దట్ ఈజ్ అడిషన్ ఆఫ్ 3 + A, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్, ఫెచ్చింగ్, డీకోడింగ్. ఇక్కడ మనకు 3 + 8 ఆన్సర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, మెమొరీలో స్టోర్ అయితే దెన్ విల్ ఫెచ్ ఇన్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఇది మెమొరీలో రాయాలి అంటే దట్ విల్ బీ పర్ఫార్మ్డ్ ఇన్ ది W1 స్టెప్. ఈ W1 స్టెప్ కింద సమ్ ఎంటీ స్పేస్ ఇచ్చామనుకోండి, అంటే పైప్ లైన్ని ఒక క్లాక్ సైకిల్ స్టాల్ చేసాము అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి ఏమవుతుంది అంటే ఈ 8 అనే వాల్యూ రావడం వల్ల వి గెట్ ది కరెక్ట్ ఆన్సర్ యాజ్ 32. సో ఇక్కడ ఏం చేసాము అంటే పైప్ లైన్ని ఒక క్లాక్ సైకిల్ స్టాల్ చేసాము. ఎందుకు, డేటా అనేది మెమొరీలో స్టోర్ చేయడానికి. ఇన్స్ట్రక్షన్ I2 ఈజ్ వెయిటింగ్ ఫర్ డేటా టు బీ రిటర్న్ ఇన్ రిజిస్టర్ ఫైల్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఫైల్ ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ I2 అనేది హియర్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్, దెన్ వీఆర్ రైటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ది మెమొరీ. వెన్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ కంప్లీట్స్ స్టెప్ E1, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిపోయినాక దెన్ వచ్చిన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, మెమొరీలో స్టోర్ అయితే దెన్ దట్ విల్ బీ టేకెన్ ఇన్ ది 6th క్లాక్ సైకిల్. సో దిస్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మెమొరీ, దట్ ఈస్ వాల్యూ A = 8 must be available at ALU output to perform the next operation. పైప్లైన్ అనేది స్టాల్ చేసాము బికాస్ డేటా టు బీ ఆపరేటెడ్, ఏదైతే ఇక్కడ డేటాను ఆపరేట్ చేయాలనో దట్ ఈస్ ఏ వాల్యూ ఆన్ ఆర్ డిలేడ్, దట్ వాల్యూని డిలే చేస్తాము బై గివింగ్ ది సమ్ స్టాల్ ఆర్ సమ్ ఐడల్ టైమ్ బిఫోర్ ది ఎగ్జిక్యూషన్ స్టెప్ ఇన్ ది సెకండ్ ఇన్స్ట్రక్షన్. దట్ డిలే కెన్ బి రెడ్యూస్డ్ ఆర్ ఎలిమినేటింగ్ బై ఫార్వర్డింగ్ ఇన్స్ట్రక్షన్ I1 రిజల్ట్ డైరెక్ట్లీ ఫర్ యూజ్ ఇన్ స్టెప్ 2. మనకు అక్కడ డిలే వచ్చింది, ఆ డిలేని ఎలిమినేట్ చేయడానికి డైరెక్ట్గా I1లో వచ్చిన రిజల్ట్ని ఎగ్జిక్యూషన్ 2లకి సెండ్ చేయాలి అంటే వి యూజ్ దిస్ సర్క్యూట్. దట్ మీన్స్ సోర్స్ 1 సోర్స్ 2 అని తీసుకొని దిస్ RSLT మీన్స్ కాన్స్టిట్యూట్స్ ఇంటర్స్టేజ్ బఫర్స్. This one is interface buffer between the two units. These are source SRC1 and SRC2 are part of buffer B1.
RSLT part of buffer 2. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఏంటి సమ్ ఏ వాల్యూ వచ్చింది, దట్ ఏ ఈజ్ హియర్. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రక్షన్ ఏముంది, ఏ టెన్స్ టు 3+a. ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపిస్తాము, ఎగ్జిక్యూటివ్ యూనిట్కి పంపిస్తాం. పంపించినప్పుడు ఇట్ పర్ఫార్మ్స్ 3+5 = 8. ఇక్కడ రిజల్ట్ ఏం స్టోర్ అవుతుంది, 8. అగైన్ దట్ 8 విల్ బీ సెంట్ ఫర్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ 4 × a tends to b. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే b tends to 4 × a కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 8 కాబట్టి 4 × 8 32. దట్ ఈజ్ సెంట్ టు ది రైట్ స్టేజ్. దట్ ఈజ్ వై హియర్ b = 32 ఈజ్ స్టోర్డ్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ది మానిటర్. Next, third one is instruction hazard. The instruction fetch unit is to supply the execution units with a steady stream of instructions. ఇక్కడ ఫెచ్ యూనిట్కి డేటాను పంపించాం. ఇక్కడ ఏం పంపిస్తాము అంటే సమ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఈ ఎక్కడికి ఎగ్జిక్యూషన్ యూనిట్ అనేది సప్లై చేస్తుంది. ఫెచ్ యూనిట్ నుంచి ఎగ్జిక్యూషన్ యూనిట్స్కి సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫార్వర్డ్ చేస్తాం. వెన్ ఎవర్ ద స్ట్రీమ్ ఈజ్ ఇంటరప్టెడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేటప్పుడు ఏమైనా ఇంటరప్ట్ అయినాయి అనుకోండి, దట్ మీన్స్ స్టాప్ అయినాయి అనుకోండి, ద పైప్ లైన్ ఏమవుతుంది, స్టాల్ అవుతుంది. హియర్ ఏ కండిషనల్ బ్రాంచ్ అండ్ అన్కండిషనల్ బ్రాంచ్ మే యూస్ ద పైప్ లైన్ టు స్టాల్. కండిషనల్ బ్రాంచ్ అయినా అన్కండిషనల్ బ్రాంచ్ అయినా ఈ పైప్ లైన్ని స్టాల్ చేస్తుంది. ఫస్ట్ వన్ అన్కండిషనల్ బ్రాంచెస్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 1 నార్మల్ ఇన్స్ట్రక్షన్. నౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద 2 steps, దట్ ఈస్ ఫెచ్చింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. 2 యూనిట్స్ తీసుకున్నాం. దిస్ ఈస్ ద పైప్ లైన్. ఫస్ట్ క్లాక్ సైకిల్లో ఫెచ్చింగ్, సెకండ్ క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూషన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఇది నార్మల్ ఇన్స్ట్రక్షన్, సెకండ్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. అప్పుడు ఫెచ్చింగ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఏం తెలుస్తుంది, దట్ ఈజ్ ఎ బ్రాంచ్. ఫెచ్చింగ్ అంటే జస్ట్ వాల్యూస్ని తీసుకోవడం, ఎగ్జిక్యూషన్ అంటే అప్పుడు దెన్ వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ టైపు ఏంటి అనేది మొత్తం ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. సో నౌ వీ నో దట్ ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అని తెలిసింది. బ్రాంచ్ అంటే ఏంటిది, సపోజ్ బ్రాంచ్ అని రాసామనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి అగైన్ కమ్స్ టు ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, లైక్ ఇంటూ ఏదో ఉందనుకోండి, అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్రాంచ్ అని ఉన్నా లూప్ అని ఉన్నా కూడా అది ఆ లూప్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇక్కడ బ్రాంచ్ వచ్చింది అంటే బ్రాంచ్ అని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ సమ్ టార్గెట్ కదా, ఆ టార్గెట్కి వెళ్ళి ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి అగైన్ కమ్స్ బ్యాక్స్ టు ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ I2 అన్నాం. నెక్స్ట్ ఏముంటుంది, ఇన్స్ట్రక్షన్ I3 ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, ఫెచ్ చేస్తుంది. ఫెచ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది బ్రాంచ్ అని తెలవగానే ఇట్ మస్ట్ గో టు ద టార్గెట్ కదా. అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్ఫామ్ చేయొద్దు, థర్డ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఫెచ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దామన్న టైంలో ఏం తెలుస్తుంది, ఆల్రెడీ బ్రాంచ్ వచ్చింది, బ్రాంచ్కి వెళ్ళాలి, ఇక్కడ ఎలాంటి ఎగ్జిక్యూషన్ చేయొద్దు అని చెప్పేసి ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్ని ఐడల్గా పెడుతుంది. డైరెక్ట్గా బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ టార్గెట్ అడ్రస్కి వెళ్ళి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్చింగ్ చేస్తాయి, ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇది కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫెచ్చింగ్ ద థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఎగ్జిక్యూటింగ్ ది థర్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ 2-stage pipeline. 2 stages యూజ్ చేసాము. ఇన్స్ట్రక్షన్స్ I1 and I3 ఆర్ స్టోర్డ్ ఎట్ సక్సెసివ్ మెమరీ లొకేషన్స్. ఎందుకంటే I1, I2, I3 ఇవన్నీ లైన్ ఉంటాయి కాబట్టి సక్సెసివ్ మెమరీ అడ్రసెస్. అండ్ I2 ఈజ్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. బ్రాంచ్ అనగానే ఇప్పుడు సపోజ్ ఇది సమ్ 100 లొకేషన్లో ఉంది, బ్రాంచ్ అనగానే ఏమవుతుంది, ఇది సమ్ 2000 అనుకోండి, ఆ లొకేషన్కి వెళ్ళి గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో IK ఈజ్ ది బ్రాంచ్ టార్గెట్. అంటే 100 నుంచి 2000కి వెళ్ళి ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. బ్రాంచ్ టార్గెట్ అంటే దిస్ ఇండికేట్స్ ది సమ్ లొకేషన్ దట్ ఈస్ 2000
ఫాలోయింగ్ ద బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బ్రాంచ్ డిలే స్లాట్. యాక్చువల్గా 100 ఎగ్జిక్యూట్ చేయాలి, బట్ ఇది అనేది 2000కి వచ్చింది. అంటే ఇది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ది బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ ద స్లాట్ కదా 2000 అనేది. సో బ్రాంచ్ డిలే అయింది. నెక్స్ట్ 101 చేయాల్సింది 2000కి వెళ్ళింది. ఇట్ ఈస్ ఎ డిలేడ్ బ్రాంచ్ డిలే స్లాట్. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బీయింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ క్లాక్ సైకిల్ 3. ఇక్కడ క్లాక్ సైకిల్ 3లో బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే టైంలో I3 ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? ఫెచ్ అనేది జరుగుతుంది. ఇన్ క్లాక్ సైకిల్ 4లో ప్రాసెసర్ డిస్కార్డ్ I3. ప్రాసెసర్ ఏం చేస్తుంది? I3 ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా IK ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. దట్ మీన్స్ టార్గెట్ని ఫెచ్ చేస్తుంది. అండ్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్ IK అండ్ ఎగ్జిక్యూట్ స్టెప్ డూ నథింగ్ ఇన్ దట్ క్లాక్ సైకిల్. ఈ క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూషన్ ఏం జరగదు, డైరెక్ట్గా టార్గెట్ అడ్రస్ ఆర్ బ్రాంచ్ టార్గెట్కి వెళ్ళి అక్కడ ఫెచ్చింగ్ను ఎగ్జిక్యూషన్ చేస్తాయి. దేర్ ఫోర్ పైప్ లైన్ ఈజ్ స్టాల్డ్ ఫర్ 1 క్లాక్ సైకిల్. ద టైమ్ లాస్ట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మనం ఒక టైం క్లాక్ సైకిల్ని లాస్ట్ అయినాం కదా, దట్ లాస్ట్ టైం యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎందుకు వచ్చింది? because of the branch instruction is referred as branch penalty. Suppose if we consider instead of 2 pipeline we are considering the 4 pipeline, same instructions but instead of 2 we are considering 4 pipeline. చేస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నార్మల్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. సెకండ్కి వచ్చేసరికి ఫెచ్ అవుతుంది, డీకోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమని తెలుస్తుంది? దిస్ ఈజ్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అని తెలుస్తుంది. తెలవగానే ఇట్ మస్ట్ గో టు వాట్? టార్గెట్ అడ్రస్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, థర్డ్ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ చేయొద్దు ప్రాసెసర్. ఎవరిని ఎగ్జిక్యూట్ చేయాలి? బ్రాంచ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఎలా చేయాలి? బై గోయింగ్ టు ది టార్గెట్ అడ్రస్. సో ఇక్కడ ఏం జరగదు? ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సిమిలర్గా ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరగలేదంటే 4th క్లాక్ సైకిల్లో ఫెచ్చింగ్ అవుతుంది, డీకోడింగ్ మాత్రం కాదు. దెర్ఫోర్ బ్రాంచ్ డిలే స్లాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్. టైమ్ ఇట్ టేక్స్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. టైం తీసుకున్నా కదా, ఇక్కడ ఒక క్లాక్ సైకిల్, ఇక్కడ ఒక క్లాక్ సైకిల్. దెర్ఫోర్ ఇట్ టేక్స్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్లాక్ సైకిల్స్. అంటే ఇక్కడ సెకండ్ ఇన్స్ట్రక్షన్కి 5th ఇన్స్ట్రక్షన్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 and 4 ఉన్నాయి కదా. సో ఇట్ టేక్స్ 2 డిలే స్లాట్స్. బ్రాంచ్ రాగానే ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ చేయగానే బ్రాంచ్ అని తెలిసింది. దెన్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ది టార్గెట్ అడ్రస్. వెళ్ళి అక్కడ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? అగైన్ ఫెచ్ 3, డీకోడింగ్ 3, ఎగ్జిక్యూటింగ్ 3, నెక్స్ట్ రైటింగ్ 3. అంటే ఈ 2 క్లాక్ సైకిల్స్ ఐడల్గా ఉన్న ఫెచ్చింగ్, డీకోడింగ్ చేసినా కూడా ఎలాంటి ఎగ్జిక్యూషన్ జరగలేదు కదా. మళ్ళీ ఇక్కడనే కదా నెక్స్ట్ ఫెచ్చింగ్ జరిగింది. సో ఈ 2 క్లాక్ సైకిల్స్ అనేవి ఇక్కడ ఐడియల్లో ఉంది. దట్ ఈజ్ వై ద బ్రాంచ్ డిలే స్లాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. బ్రాంచ్ అడ్రస్ ఈజ్ కంప్యూటెడ్ ఇన్ స్టెప్ E2. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనేది E2 స్టెప్లో ఎగ్జిక్యూట్ 4th క్లాక్ సైకిల్లో అయింది కాబట్టి అప్పుడు మనకు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అని తెలిసింది. ఇన్స్ట్రక్షన్స్ I3 and I4 మస్ట్ బీ డిస్కార్డెడ్. ఇవి రెండింటిని డిస్కార్డ్ చేసి ఇది అయిపోయాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, రైటింగ్. అండ్ ఇన్ క్లాక్ సైకిల్ 5 టార్గెట్ ఇన్స్ట్రక్షన్ IK ఈజ్ ఫెచ్చడం. సెకండ్ దానికి 5th దానికి మధ్యలో 2 క్లాక్ సైకిల్స్ ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ పెనాల్టీ ఈజ్ ఈక్వల్ టు 2 క్లాక్ సైకిల్స్. టు రెడ్యూస్ దిస్ branch penalty, fetch unit has dedicated hardware to identify branch instruction and compute target address quickly. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ప్రీవియస్గా బ్రాంచ్ వచ్చింది అని. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ వరకు కాకుండా ఇక్కడే తెలిసిందనుకోండి మనకు బ్రాంచ్ ఉంది అని, అప్పుడు ఎలాంటి క్లాక్ సైకిల్స్ వేస్ట్ కావు కదా. దెర్ఫోర్ ఫెచ్ యూనిటే తెలుసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ వన్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎలా తెలుస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్ అండ్ నార్మల్ ఇన్స్ట్రక్షన్ 2కి వచ్చేసరికి ఫెచ్చింగ్ చేసాము, డీకోడింగ్ చేసాము. ఎగ్జిక్యూషన్ అనేది నెక్స్ట్ క్లాక్ సైకిల్లో చేస్తాం, 4th క్లాక్ సైకిల్లో చేసినప్పుడు ఏమని తెలుస్తుంది? ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇట్ మస్ట్ గో టు టార్గెట్ కదా.
నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, ఫెచ్ చేయగానే ఏం తెలిసింది, ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అర్థమైంది. పార్షల్గా ఎగ్జిక్యూట్ కాగానే దెన్ బిఫోర్ బ్రాంచ్ డిసిషన్ ఈజ్ మేడ్, పార్షల్గా ఎగ్జిక్యూట్ కాగానే మనకు బ్రాంచ్ అని తెలిసింది, తెలవగానే నెక్స్ట్ డీకోడింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఏమీ చేయలేం. దెర్ఫోర్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ సెకండ్ క్లాక్ సైకిల్, దిస్ ఈజ్ ఫోర్త్ క్లాక్ సైకిల్, అంటే ఇక్కడ ఇంకో స్టేజ్ ఎక్స్ట్రా కాలే కదా, సో ఒకటే క్లాక్ సైకిల్ పట్టింది. దెర్ఫోర్ బ్రాంచ్ డిలే స్లాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ సెకండ్ ఇన్స్ట్రక్షన్కి టార్గెట్ అడ్రస్కి మధ్యలో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, 1 డిలే స్లాట్ ఉంది. Therefore branch delay slot is equals to 1, branch penalty is equals to 1 clock cycle. Second one, conditional branches. In this, branch condition dependent on previous instruction result. ఈ బ్రాంచ్ అనేది ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ మీద రిజల్ట్ మీద డిపెండ్ అవుతుంది. R2 ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కౌంటర్ ఫర్ ప్రాసెసర్ విత్ 1 డిలే స్లాట్. ప్రీవియస్గా 2 ఉన్నాయి, వాటిని రెడ్యూస్ చేసి 1కి చేసాం కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ని కూడా సమ్ మోడిఫికేషన్స్ చేస్తే వి అప్టైన్ ఓన్లీ 1 బ్రాంచ్ డిలే స్లాట్. అలా ఈ ప్రోగ్రామ్ని ఇలా రీఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, డిక్రిమెంట్ బ్రాంచ్ షిఫ్ట్ లెఫ్ట్. ఇక్కడ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అగైన్ ఇట్ మస్ట్ గో టు ద లూప్, మళ్ళీ రిపీట్ చేయాలి. బ్రాంచ్ 0 అయితే రిపీట్ అయితేనే ఉంటుంది, బ్రాంచ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఏమంటారు పైప్ లైన్ స్ట్రక్చర్లో ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, డిక్రిమెంట్ కాబట్టి ఫెచ్చింగ్ ఎగ్జిక్యూటింగ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, బ్రాంచ్ కాబట్టి ఫెచ్చింగ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫెచ్డ్. ఇక్కడ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ షిఫ్టే కదా, ఆ షిఫ్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ 0 అని తెలిసినప్పుడు అగైన్ ఇట్ మస్ట్ గో టు ద లూప్ కదా, లూప్కి వెళ్ళినప్పుడు అగైన్ నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, అంటే మళ్ళీ ఫెచ్చింగ్ ఎగ్జిక్యూషన్. ఎప్పుడు వెన్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు బ్రాంచ్ కండిషన్ని టెస్ట్ చేస్తే మనం ఏం చేస్తాము, బ్రాంచ్ 0 అని వచ్చినప్పుడు అగైన్ ఫెచెస్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బ్రాంచ్ కాబట్టి మళ్ళీ ఫెచెస్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమని తెలిసింది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విల్ ఎవాల్యుయేట్ ద కండిషన్, దట్ ఈస్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ బ్రాంచ్ ఈక్వల్స్ టు నాట్ 0 అయిందనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి, షిఫ్ట్ చేసి యాడ్ చేయాలి. అదే మేము రాసిన గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఫస్ట్ ఫెచ్చింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బ్రాంచ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో నెక్స్ట్ షిఫ్ట్ అనేది ఫెచ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బ్రాంచ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాం, డైరెక్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, యాడ్కి కదా వెళ్ళేది. వెన్ బ్రాంచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఫెచ్ ఇన్స్ట్రక్షన్ గో టు నెక్స్ట్, దట్ ఈస్ యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది బ్రాంచ్ 0 ఉన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ బ్రాంచ్ 0 అయినా ఎగ్జిక్యూట్ అయింది, బ్రాంచ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాంచింగ్ టేక్స్ ప్లేస్ 1 ఇన్స్ట్రక్షన్ లేటర్. బ్రాంచింగ్ ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాతనే, ఇంతకుముందు మనం చూసాం కదా, బ్రాంచింగ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత మాత్రమే బ్రాంచ్ అవుతూ ఉంటుంది. దెన్ వేర్ ద బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అపియర్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సీక్వెన్స్ నేమ్డ్ యాజ్ డిలేడ్ బ్రాంచ్. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ వచ్చినాక నెక్స్ట్ షిఫ్ట్ ఉంది, అంటే ఫెచ్ అయినాక మనకి ఏం తెలిసింది, దిస్ ఈజ్ ఏ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే, ఫెచ్ అవుతుంది, అయినాక ఇది బ్రాంచ్ ఉంది అని తెలిసినప్పుడు ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ కాదు, అంటే ఇక్కడ ఫెచ్చింగ్కి నెక్స్ట్ ఫెచ్చింగ్, వేర్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అపియర్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సీక్వెన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఇక్కడే కదా వచ్చింది, అంటే మధ్యలో ఎంత ఉంది, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంది కదా, ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సీక్వెన్స్ నేమ్డ్ యాజ్ డిలేడ్ బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, ఇట్ మస్ట్ గో టు లూప్. లూప్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తుంది, దీన్ని కంపల్సరీ ఫెచ్ చేస్తుంది కదా, సో ఫెచ్ చేసినాకనే మళ్ళీ బ్రాంచ్కి వెళ్తుంది.
ఇక్కడ కూడా ఇది ఫెచ్ చేసినాకనే మళ్ళీ బ్రాంచ్కి వెళ్ళట్లేదు, ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది. అంటే బ్రాంచ్ 0 అయినా నాట్ ఈక్వల్స్ 0 అయినా బ్రాంచ్ అనేది మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ అవ్వడానికి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది మధ్యలో ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ది డిలేయిడ్ బ్రాంచ్. ఎందుకు అంటే ఇన్ బిట్వీన్ వన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రజెంట్. షిఫ్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావచ్చు కాకపోవచ్చు, ఇక్కడ కూడా షిఫ్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావచ్చు కాకపోవచ్చు బికాజ్ ఆఫ్ ది బ్రాంచ్. ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు కాకపోవచ్చు బికాజ్ ఆఫ్ ది బ్రాంచ్.